హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చిన్నపిల్లలకి పనగంటాకుతో ఒక రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటంటే పనగంటాకు పొంగల్ రైస్. ఈ పనగంటాకు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పనగంటాకు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, ఈ పనగంటాకులో చాలా పోషకాలు ఉంటాయి, న్యూట్రియంట్స్. అవి ఏంటంటే విటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం అండ్ అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అలాగే ఇది తీసుకోవడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిది. ఐసైట్ అంటే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే ఎముకలకి కూడా బాగుంటుంది, ఎందుకంటే ఈ పనగంటాకులో కాల్షియం ఉంటుంది. నెక్స్ట్ అరుగుదల కూడా బాగుంటుంది ఈ పనగంటాకు తీసుకోవడం వల్ల. నెక్స్ట్ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చర్మం యొక్క గ్లోని పెంచుతుంది ఈ పనగంటాకు తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఈ పనగంటాకులో విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటుంది. నెక్స్ట్ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఈ పనగంటాకు తీసుకోవడం వల్ల. నెక్స్ట్ గుండెకి అలాగే మెదడుకి ఈ పనగంటాకు తీసుకోవడం వల్ల ఎనర్జీని సప్లై చేస్తుంది. నెక్స్ట్ కీళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి ఈ పనగంటాకు తీసుకోవడం వల్ల. సో ఒక్కటని కాదు, చాలా ఉపయోగాలు ఉన్నాయి పనగంటాకు వల్ల. నెక్స్ట్ ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పనగంటాకు ఎలా కుక్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పనగంటాకు ఫస్ట్ కొన్ని పనగంటాకు ఇగుర్లు ఉంటాయి కదా, ఈ ఇగుర్లు తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసి ఒక 5 నిమిషాల వరకు పక్కన ఉంచాలి. తర్వాత బాగా కడిగి నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక స్కూప్ ఫుల్ నిండా బ్యాడ్లు తీసుకున్నాను. 2 స్కూప్ ఫుల్ నిండా బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యము బ్యాడ్ని బాగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు నానబెట్టాలి. తర్వాత మళ్ళీ శుభ్రం చేసి ఒక విజిల్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఒక గ్లాస్కి 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. నేను క్యారెట్ అలాగే ఆలు యాడ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రాగా 1 కప్ వాటర్ యాడ్ చేశాను. 1 కప్ రైస్కి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఎక్స్ట్రాగా 1 కప్ యాడ్ చేసేసి ఈ ఆకులు కూడా యాడ్ చేసి లైట్గా సాల్ట్, కొంచెం జీరా, కొంచెం పసుపు వేసి విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ అలా రానిచ్చి గాలిపోయేంత వరకు పక్క నుంచి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మా బాబుకి కొంచెం నేను ప్యూరే లాగా చేసి పెడతాను, సో అలాగే ప్యూరే చేసి పెట్టాను. పండ్లు వచ్చిన పిల్లలకైతే డైరెక్ట్ అయితే పెట్టచ్చు. చూసారు కదా ఈ వీడియోలో. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.